క్రాస్ కాంజుగేషన్ ఉన్నా సరే లీస్ట్ స్టేబుల్ కాదు, అది మోర్ స్టేబులే, కాకపోతే కొంత ప్రెసిడెన్స్ తగ్గుతుంది అంతే. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇచ్చాను అనుకోండి, ఫర్ సపోజ్ ఈ CH2 డబల్ బాండ్ CH ప్లేస్ లో CH3 గ్రూప్ ఉంది అంటే ఇక్కడ క్రాస్ కాంజుగేషన్ ఉండదుగా, ఓకేనా. అంటే దీనికంటే కూడా కొంచెం లెస్ స్టేబుల్, అంతేకాని వీటంత అన్స్టేబుల్ కాదు, ఓకేనా. ప్రైమరీ, బ్రిడ్జ్ హెడ్, సెకండరీ ఆల్కహాల్స్ వాటిలా కాదు, అవి మోర్ స్టేబుల్ అది, కాకపోతే కొంత స్టెబిలైజేషన్ తగ్గుతుంది క్రాస్ కాంజుగేషన్ వల్ల, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దానిలో? బోర్డు మీద ఉన్న ఎగ్జాంపుల్స్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, నెక్స్ట్ వన్ అమ్మా. విక్టర్ మేయర్ టెస్ట్, ఓకేనా. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఆల్కహాల్స్ ని డిస్టింగ్విష్ చేయడం కోసం విక్టర్ మేయర్ టెస్ట్ ను కూడా యూజ్ చేస్తారు, ఓకేనా. రైట్, విక్టర్ మేయర్ టెస్ట్ లో మనం 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ తీసుకున్నాము, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. 3 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ తీసుకున్నాం. ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ అండ్ టెరిషరీ ఆల్కహాల్. CH3, సింగిల్ బాండ్ CH3, CH3OH. 3 ఆల్కహాల్స్ తీసుకున్నాం, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ఓకేనా. రైట్, ఫస్ట్ విక్టర్ మేయర్ టెస్ట్ లో ఫస్ట్ రియేజెంట్ ఏమి యూజ్ చేయాలమ్మా? రియేజెంట్ ఫస్ట్ స్టెప్ లో రియేజెంట్ ఏమి యూజ్ చేయాలి? వెరీ గుడ్, I2 రెడ్ ఫాస్ఫరస్. I2 రెడ్ ఫాస్ఫరస్. సబ్స్టిట్యూషన్ CH3, CH2, ఐడిన్. OH ప్లేస్ లో ఐడిన్ రీప్లేస్ అవుతుంది. I2 రెడ్ ఫాస్ఫరస్, CH3, సింగిల్ బాండ్ CH3, ఐడిన్, CH. నెక్స్ట్ I2 రెడ్ ఫాస్ఫరస్, CH3, సింగిల్ బాండ్ CH3, ఐడిన్. సబ్స్టిట్యూషన్ followed by next, very good, AgNO2. very good, I Sandeep. AgNO2 సిల్వర్ నైట్రైట్ తో రియాక్షన్ చేయాలి, ఇది కూడా సబ్స్టిట్యూషన్. CH3, సింగిల్ బాండ్ CH2NO2, ఐడిన్ ప్లేస్ లో NO2 గ్రూప్ రీప్లేస్ అవుతుంది. AgNO2, CH3, సింగిల్ బాండ్ హైడ్రోజన్ NO2. నెక్స్ట్ CH3, సింగిల్ బాండ్ CH3,
NO. రైట్, నెక్స్ట్ స్టెప్లో దేంతో రియాక్షన్ చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. NaNO2 కాన్సన్ట్రేటెడ్ HCl. NaNO2 కాన్సన్ట్రేటెడ్ HCl. మనం డయాజటైజేషన్ ఆఫ్ అమైన్స్, అందులో ఈ పాయింట్ వచ్చింది. NaNO2 HCl తో రియాక్షన్ చేస్తే NO ప్లస్ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్ ఫామ్ అవుతుంది, NO ప్లస్. ఈ నైట్రస్ ఆయిల్ క్యాటయాన్ NO2 గ్రూప్ కున్న అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్, ఈ కార్బన్ కున్న హైడ్రోజన్ ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. CH3 సింగిల్ బాండ్ CH, N డబుల్ బాండ్ O, NO2 N డబల్ బాండ్ O. ఇక్కడ రీప్లేస్ చేసాము, కార్బన్ కి ఉన్న ఒక హైడ్రోజన్ ప్లేస్ లో, ఓకేనా, రీప్లేస్ చేసాం. ఓకే, నెక్స్ట్ NaNO2 స్లాష్ HCl. ప్రొడక్ట్ ఏమొస్తుంది చూడండి, CH3 సింగిల్ బాండ్ CH3, ఓకే, NO2 N డబుల్ బాండ్ O. ఓకే, మరి టెర్షరీ కేసులో రియాక్షన్ జరుగుతుందా? టెర్షరీ కేసులో హైడ్రోజన్స్ ఉన్నాయా? హైడ్రోజన్స్ లేవు కదా, సో నో రియాక్షన్. ఫర్దర్గా మనకి రియాక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్లో ప్రైమరీ కేసులో మనకి టాటోమెరిజం జరుగుతుంది. టాటోమెరిజం, ఓకేనా. సెకండరీ కేసులో మనకి టాటోమెరిజం పాసిబుల్ అవ్వదు. ఈ కార్బన్స్ దగ్గర హైడ్రోజన్ లేదు కదా, ఓకేనా. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ లేవు, సో ఇది ఫర్దర్గా మనకి టాటోమెరిజంలో పార్టిసిపేట్ అవ్వదు. ఓకేనా, ఈ కాంపౌండ్ టాటోమెరిజంలో పార్టిసిపేట్ అవుతుంది. CH3 C NO2 డబల్ బాండ్ N OH. ఈనోల్ ఫామ్ లాగా ఉంది చూడండి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో NaOH సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే మనకి సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. CNO2 డబుల్ బాండ్ N O మైనస్ Na ప్లస్. ఓకే, ఇది రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్. సెకండరీ ఫర్దర్గా దీనికి మనం NaOH యాడ్ చేసామనుకోండి, రియాక్షన్ జరగదు కదా, టాటోమెరిజంలో పార్టిసిపేట్ అవ్వదుగా, సో ఇది బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ కలర్. ఈ టెర్షరీ వచ్చేసరికి కలర్లెస్, కలర్లెస్. చూడండి పాయింట్స్ అన్ని. విక్టర్ మేయర్ టెస్ట్ లో మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ రెడ్ కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి, సెకండరీ ఆల్కహాల్స్ బ్లూ కలర్, టెర్షరీ ఆల్కహాల్స్ కలర్లెస్. ఓకేనా, సో ల్యాబ్ లో బై యూజింగ్ విక్టర్ మేయర్ టెస్ట్ మనకి ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్ ని డిస్టింగ్విష్ చేయొచ్చు. ఫస్ట్ రియేజెంట్ ఏమి యూజ్ చేసాము, I2 రెడ్ ఫాస్ఫరస్, సెకండ్ రియేజెంట్ సిల్వర్ నైట్రేట్, థర్డ్ రియేజెంట్ NaNO2 స్లాష్ HCl. ఓకేనా, ఫాలోడ్ బై NaOH. NaOH తో మనం NaOH యాడ్ చేసినప్పుడు ఓన్లీ ప్రైమరీ ఆల్కహాల్స్ మాత్రమే రెస్పాండ్ అవుతాయి, అంటే రెడ్ కలర్ వస్తుంది. ఓకేనా, మనం NaOH యాడ్ చేసిన తర్వాత సెకండరీ ఆల్కహాల్స్ బ్లూ కలర్ లో ఉంటాయి. NaOH యాడ్ చేసిన తర్వాత బ్లూ కలర్ చేంజ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ సపోజ్ అది మనకి సెకండరీ ఆల్కహాల్ అని చెప్పి కన్ఫర్మ్ అవ్వాలి.
నెక్స్ట్ టెర్షరీ ఆల్కహాల్స్. టెర్షరీ ఆల్కహాల్స్ అనేవి ఏ ఆల్కహాల్స్ టెర్షరీ? కలర్లెస్. ఓకేనా, కలర్స్ ని బేస్ చేసుకొని మనం ఇలా డిస్టింగ్విష్ చేయొచ్చు ఆల్కహాల్స్ ని. ఓకేనా, రైట్. అభిరామ్ వచ్చావో క్లాస్ కి? ఓకే ఓకే రైట్. ఓకేనా, ఎవరికైనా డౌట్ ఉందా మా దీనిలో? చూడండి. విక్టర్ మైర్ టెస్ట్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటి డౌట్ ఏంటి? అంటే బిస్కెట్స్ వేస్తున్నారు. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ అమ్మా, ఆల్కహాల్స్ కి ల్యాబొరేటరీలో ఓకేనా జనరల్ గా చేసే టెస్ట్లు ఏంటంటే లిట్మస్ టెస్ట్. ఓకేనా, లిట్మస్ టెస్ట్ అంటే మనకు ఆల్రెడీ బేసిక్ ఐడియా ఉంటుంది. ఇది లిట్మస్ పేపర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. రెడ్ లిట్మస్. బ్లూ లిట్మస్ వచ్చేసరికి మనకి దీని అప్లికేషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, యాసిడ్తో రెస్పాండ్ అవ్వదు, బేస్తో రెస్పాండ్ అవుతుంది. ఓకేనా, రెడ్ లిట్మస్ వచ్చేసరికి యాసిడ్స్కి రెడ్ లిట్మస్ పేపర్ని యూజ్ చేస్తారు. ఓకేనా, యాసిడ్ యూజ్ చేసామనుకోండి, రెడ్ లిట్మస్ కాస్త బ్లూ లిట్మస్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ బ్లూ టు రెడ్. సారీ, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. బ్లూ లిట్మస్ ని యాసిడ్ తో రియాక్షన్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? రెడ్ లిట్మస్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ లిట్మస్ బేస్ తో రియాక్ట్ అవుతుంది. బ్లూ లిట్మస్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి. అవి మనకి ల్యాబ్ లో రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ పేపర్స్ ఉంటాయి. ఓకేనా, స్లైడ్స్. ల్యాబ్ చేసేటప్పుడు, ప్రాక్టికల్ చేసేటప్పుడు మనకి ఆల్కహాల్ కి టెస్ట్ చేయమని చెప్పి 2 ఇస్తారు. రెడ్ లిట్మస్ ఇస్తారు, బ్లూ లిట్మస్ 2 ఇస్తారు. ఓకేనా, బ్లూ లిట్మస్ తో మనం చేసినప్పుడు, బ్లూ లిట్మస్ మనం తీసుకునే యాసిడ్ అయితే, మనకిచ్చిన టెస్ట్ ట్యూబ్ లో యాసిడ్ కనుక ఉంటే అది రెడ్ లిట్మస్ గా కన్వర్ట్ అవుతుంది. బ్లూ కాస్త రెడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం తీసుకున్న టెస్ట్ ట్యూబ్ లో బేస్ ఉందనుకోండి, రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇది జనరల్ గా ల్యాబ్ లో చేసే జనరల్ టెస్ట్లు ఇవి. బ్లూ టు రెడ్ యాసిడ్, రెడ్ టు బ్లూ బేస్. ఓకేనా, బ్లూ టు రెడ్ యాసిడ్, రెడ్ టు బ్లూ బేస్. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే సోడియం మెటల్ టెస్ట్. reaction with metals. For example, alcohols తీసుకున్నాము.
alcohols, reacts with sodium metal Na, forms RO minus Na plus half H2. నేసెంట్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా ఆల్కాక్సైడ్ అయాన్తో పాటు నేసెంట్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా ల్యాబ్ లో జనరల్ గా చేసే టెస్ట్ ఇది. ఓకేనా టెస్ట్ ఫర్ ఆల్కహాల్స్. ఓకే ఇవన్నీ కూడా ఆల్కహాల్స్ టెస్ట్లు అన్నాం. నెక్స్ట్ వన్ ఫినాల్స్ లోకి వెళ్దాం. ఫినాల్స్ ఫినోల్ అంటే తెలుసు కదా, ఫినోల్ అని రాస్తే సరిపోతుంది. బెంజీన్ విత్ OH group called phenol. Benzene with OH group called phenol. Okay, general test. Phenol reacts with sodium metal, forms sodium phenoxide ion plus half H2. నేసెంట్ హైడ్రోజన్ ఫినాల్ కి ఎసిడిక్ నేచర్ ఉంటుందమ్మా. ఆ ఎసిడిక్ నేచర్ వల్ల మనకి ఫినాల్లో ఉన్న హైడ్రోజన్, ఎసిడిక్ హైడ్రోజన్ సోడియంతో రీప్లేస్ అవుతుంది. ఓకే రైట్ నెక్స్ట్ ఫినాల్ టెస్ట్ విత్ బ్లూ లిట్మస్.